హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. మనతో పాటు ఉన్నారు ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ సార్. బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి బడ్జెట్ అనేది మనకి ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ తల్లి. రైట్, బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. సో అందరి ఎదురు చూపులకి ఒక ఆశ కల్పించే విధంగా అనిపిస్తున్నా సరే ఏమీ లేదు అనేది అర్థమవుతుంది. సో 12 లక్షల వరకు మనకి ట్యాక్స్ లేదు అని మేడం ప్రకటించారు, ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? ఎవరికి అసలు నిజంగా ఇది వర్కౌట్ అయ్యే విషయమేనా? దేశంలో 94 కోట్ల ఓటర్స్ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఎంతమంది ఉన్నారంటే దాంట్లో 2% మాత్రమే. ఓన్లీ 2 crore పీపుల్ విల్ పే ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. కాబట్టి ఈ స్లాబ్ పెంపు అనేది ఈ 2 కోట్ల జనాభాకి మాత్రమే కొంత ఆశాజనకంగా ఉంటుంది, కానీ ఇది నథింగ్ టు డూ విత్ ద మేజర్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. ఉద్యోగులకి వాళ్ళకి మాత్రం కొంత ఊరట ఉంటుంది. అయినా లెక్కల్లోకి వెళ్తే మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందమ్మా. కార్పొరేట్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్, సిఐటి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 22%, 22%. ప్రజలు, సామాన్య ప్రజలు కట్టే స్లాబ్ రేట్స్ ఉన్నాయనుకోండి, బట్ మ్యాక్సిమం స్లాబ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 30%, 30%. అంటే కంపెనీలు కట్టేదానికంటే ఎక్కువ శాతము, ఎక్కువ రేట్ ఆఫ్ ట్యాక్సేషను సామాన్య ప్రజల మీద ఉంది. మనకి 2 రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఓ డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. రెండో ట్యాక్స్ ఏంటంటే అందరి మీద పడుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు మన పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ ఒక్కో దాని మీద ఒక్కొక్క పర్సంటేజ్లో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుంది. సో యావరేజ్ 18%. అంటే మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పౌరుడు ఎంత ట్యాక్స్ కడుతున్నాడు? 30 + 18, 48%. తనకు వచ్చిన ఇన్కంలో సకానికి సక్కం ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే. లెట్ us కంపేర్ దిస్ విత్ అమెరికా. సంపన్న దేశం అమెరికా ఉంటుంది కదా మనకి. సంపన్న దేశమైన అమెరికాలో మ్యాక్సిమం ట్యాక్స్ బ్రాకెట్ 37%. ఓ మై గాడ్. ఓన్లీ 37% మ్యాక్సిమం రేట్. తర్వాత అక్కడ టెలిస్కోపింగ్ ఉంటుంది. అంటే 30% బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి వచ్చే మ్యాక్సిమం ట్యాక్స్ తీసుకొని నెక్స్ట్ స్లాబ్ 37 అంటే ఆ ఇంక్రిమెంటల్ దాని మీదే ఉంటుంది. మన దగ్గర ఈ పర్సంటేజ్ అనేది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 12 నుంచి 18 లక్షలకు వెళ్ళిపోయినా అనుకోండి, ట్యాక్స్ పర్సంటేజ్ పెరిగితే ఆ మొత్తం మీద పడుతుంది, అంతేగాని టెలిస్కోపిక్ కాదు. అమెరికాలో పాత స్లాబ్లో ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో అది ప్లస్ స్లాబ్ మారడం వల్ల ఇంక్రిమెంటల్ ట్యాక్స్, అంటే ఓవరాల్గా తక్కువ ఉంటుంది అది. అవును. సో అలాగా 37% యుఎస్లో. కానీ ఇండియాలో మాత్రము సామాన్య మానవుడు కట్టేది 48%. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న జాబ్ చేసుకున్నా మనకి 12 లక్షల వరకు మనకి ఇది లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాము అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ టోటల్గా భారం పడేది సామాన్యుడి పైన, సామాన్య మానవుడి పైనే భారం పడుతుందమ్మా. ఎలాగంటే మనం ఈ బడ్జెట్ వచ్చినప్పుడు టీవీలు చూసి హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు, కానీ కొంచెం అంకెల్లోకి వెళ్ళాలి మనం. వెళ్తే నా దగ్గర అంకెలు ఉన్నాయి. ఇప్పుడున్న ఇయర్ 2024-25 కార్పొరేట్ ట్యాక్స్ 9.8 lakh crores కంపెనీలు కట్టింది. ఇప్పుడు ఈ బడ్జెట్ సంవత్సరంలో 2025-26 10.82 lakh. అండ్ ఎంత పెరిగింది? కార్పొరేట్ నుంచి ఎంత పెంచాలనుకుంటున్నారు? 10%. కానీ ఇన్కమ్ ట్యాక్స్ చూద్దాం మనం. ఈ కరెంట్ ఇయర్ 2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 12.57 lakh crores. బడ్జెట్లో మన మేడం గారు ఎంత పెంచాలనుకుంటున్నారు? 14.38 lakh crores చేయాలనుకుంటున్నారు 2025 సంవత్సరంలో. ఎంత పర్సెంటేజ్ అది? 14%. కంపెనీలకు 10%, సామాన్యుడికి 14% పెరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెరిగింది అని మనం సంతోషపడుతున్నాం, కానీ ఓవరాల్గా ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా ప్రజల నుంచి తీసుకోవాలనుకుంటున్నది 14%, కంపెనీల నుంచి తీసుకోవాలనుకునేది 10% మాత్రమే. సో లెక్కల్లోకి వెళ్తే ఈ విధమైన విచిత్రాలు మనకి కనపడుతుంటాయి. అదేవిధంగా గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీలో 2024-25లో 10.12 lakh crores, 2025-26లో 11.78, 11%. సామాన్య మానవుడి దగ్గర లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్లో 14%, జిఎస్టీలో 11%. సో ఇంత పర్సంటేజ్
పెరగడం జరిగింది. అంటే యావరేజ్ పర్సంటేజ్ చూస్తే మనం 12 to 13% యావరేజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా మొత్తం మన కార్పొరేట్ ట్యాక్స్ 2024-25లో 38.53 lakh crores. దాంట్లో ప్రజలు సామాన్య ప్రజలు కట్టింది ఎంతో తెలుసమ్మా, 23 lakh crores. కంపెనీలు కట్టింది 10 లక్షల కోట్లు కూడా లేదు, సగం కూడా లేదు. సో మన దేశంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బిజినెసెస్ నుంచి కంపెనీస్ నుంచి కాకుండా ఈ ట్యాక్స్ అనేది సామాన్య మానవుల నుంచి తీసుకుంటున్నాం. సార్ దీన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, ఎవరు అడగగలరు? మన పొలిటికల్ పార్టీస్కి ధైర్యం ఏంటంటే 94 కోట్ల ఓటర్లలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నది 2 కోట్లు కూడా లేరు. ఓకే సార్, అలానే మనకి ప్రకృతిని కాపాడాలి, మెయిన్ పొల్యూషన్ పరంగా వాతావరణ మార్పుల పరంగా ప్రకృతిని కాపాడాలి అని మన బడ్జెట్ ఎంతవరకు ప్రవేశపెట్టింది అనుకోవచ్చు? ఈ నంబర్స్ కూడా ఒకసారి చూస్తేనమ్మా, అంటే ఈ కరెంట్ ఇయర్ అడవుల పెంపకానికి, అంటే దేశ భూభాగంలో 33% అడవులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణ లాంటి రాష్ట్రంలో 22%. మొత్తం ఓవరాల్గా డెన్స్ ఫారెస్ట్ అంటే అడవి అని చెప్పుకోదగ్గ, మనం అంటాం కదా కాకుల దూరం కారడవి, చెమ్మల దూరం చెట్టడవి అని, అట్లాంటిది 2.9% మాత్రమే ఉంది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లలో అడవులకి పెట్టింది ఎంతో తెలుసమ్మా, కరెంట్ ఇయర్ 160 కోట్లు, ఈ బడ్జెట్ సంవత్సరంలో 220 కోట్లు. పర్యావరణ పరిరక్షణ మీద మనకున్న శ్రద్ధ ఈ అలొకేషన్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళు ప్రజలకి ఎక్కువ జీతాలు ఇచ్చి ఆ బెనిఫిట్ ఉద్యోగులకి పంచుతారు, వాళ్ళు ఎంకరేజ్ అయ్యి నంబర్ ఆఫ్ జాబ్స్ పెరుగుతాయి అని. జాబ్స్ ఎన్ని పెరిగాయి అనేది చూస్తే 2024-25 బడ్జెట్ కరెంట్ బడ్జెట్ ఇయర్లో కేవలం దేశం మొత్తం మీద కార్పొరేట్ రంగంలో 90,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇన్ని కోట్ల జనాభాకి 90,000 ఉద్యోగాలు అంతనే. అంతకంటే ముందు సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇచ్చిన ఫిగరు 3.3 lakh, బెటర్గా ఉంది 2023. కానీ 2024కి వచ్చేవరకు 90,000 వరకు మాత్రమే వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. అంటే మనము కార్పొరేట్ రంగానికి ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నా ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. అనుకున్న గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి మనం చూస్తే కార్పొరేట్ రంగము ఈ సంవత్సరం 3.5% మాత్రమే. సో ఆ పెరుగుదల అనేది కనపడటం లేదు. మన దేశంలో పాలసీలు సామాన్యుడిని ట్యాక్స్ చేసి మనం దేశాన్ని నడుపుదాం అనే దానికంటే కార్పొరేట్ రంగాన్ని ఇంప్రూవ్ చేసి దాని నుంచి ట్యాక్సులు రాబట్టి దేశాన్ని నడుపుదాము అనే దృక్పథము, ఆలోచన రావాలి. ఎందుకు రాదు ఇది అంటే, కార్పొరేట్ రంగము ఎలక్షన్లకి బడ్జెట్ ఖర్చు పెడతారు కదమ్మా. ఈ మధ్య ట్రంప్ కూడా మనం చూసినట్టయితే అమెరికాలో బిలియనీర్స్కి ట్యాక్సులు తగ్గించి సామాన్యులకి మీద ట్యాక్స్ వేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదే పద్ధతి మన దేశంలో కూడా ఒక రకంగా అవలంబిస్తున్నామనే చెప్పాలి. ఇండైరెక్ట్గా అర్థమవుతుంది, డైరెక్ట్గా అదే అర్థమవుతుంది. ఓకే, సో 12 లక్షల వరకు రాయితీ లేదు, ట్యాక్స్ లేదు అనగానే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, ఈ బడ్జెట్ మనందరికీ మేలు చేసింది అనుకున్నారు. కానీ ఇండైరెక్ట్గా ప్రతి సామాన్యుడికి 14% మనకి ఇండైరెక్ట్ గా పడుతుంది. కంపెనీస్ కి 10% ఉంది, సామాన్యుడికి 14% ట్యాక్స్ అనేది పడుతుంది. ప్రతి ఒక్కరు బేర్ చేయాల్సిందే, ఇది కట్టలేమన్నా కుదరదు, వదిలేస్తామన్నా కుదరదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రస్తుత ప్రజలం ఉన్నాం. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఇదైతే ఎవరికి అర్థం కాలేదు, మీరు చెప్పే వరకు మాకు కూడా తెలియదు సార్. సూపర్ ఇన్ఫర్మేషన్. అంకెల్లోకి వెళ్తే, డెప్త్లోకి వెళ్తే ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థం అవుతాయి. సో తెలిసే విధంగా మాకు ఇంత చక్కని విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.